భారత్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ కంటే హై పొజిషన్లోనే ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతుంది అంటారు? పాక్ కంటే మంచి పొజిషన్లో లేదమ్మా. మనం ఇగో ఇంత దానం ఇస్తే పుట్టింది. సో భారతదేశం ఎప్పుడు పాప్ ఇది. అవును. అవును. అయితే కంపల్సరీ హై లెవెల్‌లోనే ఉంటుంది భారత్ ఎప్పుడు కూడా. కానీ ఇంత హై పొజిషన్‌లో ఉండి కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని ఎందుకు తీసుకోలేకపోతుంది అంటారు? అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు సైన్ చేయడం వల్లనే ఇది అంతా ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటారా? నో. ఇది ఆ రోజు మొత్తం యుద్ధ ఖైదీలు 96,000 మంది యుద్ధ ఖైదీలుగా దొరికినప్పుడు పాక్ ఆర్మీ బంపర్ ఆఫర్ కదా. కూర్చో అంటే కూర్చుంటారు వాళ్ళు, లే అంటే లేస్తారు, తన్నితే తన్నించుకుంటారు మన మన ఇండియన్ ఆర్మీ చేతుల్లో. అఫ్ కోర్స్ ఘనత అంతా కూడా మన ఇండియన్ ఆర్మీదే. కానీ అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుంది. సో ఆవిడ చేసిన పని ఏంటి అంటే, నీ శత్రువు నీ ఇట్లా ఇట్లా దొరికాడు నీకు మోకాళ్ళ మీద కూర్చొని, ఆడు ఏం చేయమంటే అది చేస్తాడు. ఆ రోజు వదిలేసింది. వదిలేయడం వల్ల ఇప్పుడు ఇన్ని ఇన్ని సమస్యలు మనం 44 ఏళ్ళుగా మనం ఫేస్ చేస్తున్నాం కదా. కానీ ఈ రోజు అంత పెద్ద యుద్ధం రాలేదు. ఎందుకంటే యుద్ధం అనేది మనం అనుకున్న సరదాగా కాదు, మనం ఎంజాయ్ చేసినట్లు కాదు. పెట్రోల్ రేట్ ఇంత హైక్ అయితే ఏడ్చే జనాలు మనం. వక్ఫ్ బోర్డు సవరణలు చేసి భారతదేశంలో ఉండే ప్రజలకి లేకపోతే మైనారిటీలకు సంక్షేమం కలిగిస్తానంటే ఏడ్చే రకాలు. చట్టాలు మారాలని కోరుకునేది మనం, చట్టాలు మారిస్తే ఏడ్చేది మనం. సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొని వస్తాము అంటే ఏడ్చి రోడ్ల మీద గోలగోల చేశారు. భారతదేశంలో పాక్ ప్రేమికులు ఎంతమంది ఉన్నారు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పబ్లిక్ బయటకు వచ్చి మీకు వీడియోలు దొరుకుతాయి చూడండి, పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వండి అని ఏడుస్తున్నారు. మరి మన వాళ్ళ రక్తాలు చూస్తుంటే వాళ్ళు పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వమని ఏడుస్తున్నారు. ఇలాంటి ఇలాంటి దుర్మార్గులను పెంచి పోషిస్తున్న పార్టీలు వదిలేసేస్తే ఈ మతాల వారీగా వచ్చారుగా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలోకి వచ్చి పందుల్ని కన్నట్టు పిల్లల్ని కని ఒక్కొక్కళ్ళు 12 మందిని 13 మందిని కని ఇలాంటి వాళ్ళందరికీ సిఏఏ ఎన్ఆర్సీ పెట్టి గెట్ అవుట్ టు యువర్ నేషన్ అని చెప్పి మనం తరిమి కొట్టాలా లేదా వాళ్ళని? ప్రతి దానికి అడ్డుగా నిలబడతారు. మళ్ళీ ఈరోజు యుద్ధం చేయమంటారు. లక్కీలీ ఏంటంటే భారతదేశ పవర్ ఏంటో ఈ రోజు ప్రపంచ దేశాలకు తెలిసే. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని పొగడవు, ఎందుకంటే వాటికి ఇష్టం ఉండదు. వాటికి ఎప్పుడు ప్రపంచ దేశాలకు భారతదేశం కాదు ఏ దేశమైనా అణిగి మణిగి ఉండాలనే చూస్తాయి. కాబట్టి వెస్ట్రన్ మీడియా భారతదేశం గురించి చూపించదు. కానీ మన యొక్క బ్రహ్మోస్ మిజైల్ ఎంత బాగా పనిచేసింది, ఆకాష్ టియర్ ఎంత బాగా పనిచేసిందని ఈరోజు ప్రపంచం మొత్తం ఇన్సైడ్ మాట్లాడుకుంటున్నారు స్లోగా. ఈ రెండింటిని ప్రయోగించి S-400 పెట్టి కొడితే పాకిస్తాన్ డౌన్ అయిపోయింది. సో కాబట్టి పీఓకే యుద్ధం జరిగితేనే వస్తుందమ్మా. యుద్ధం చేయలేదు అసలు ఆర్మీ వాళ్ళు. టెర్రరిస్టుల్ని ఖతం చేయటం మాత్రమే టార్గెట్. టెర్రరిస్టులను ఎప్పుడైతే ఖతం చేస్తామో ఆటోమేటిక్గా మనం అనుకున్నవన్నీ సాధిస్తాం. ఏదో ఒక రోజు పాకిస్తాన్ మళ్ళీ కెలుకుతుంది, వాడి నెత్తి మీద వాడే పెద్ద బాంబు వేయించుకుంటాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. అరే ఇల్లు కూలిపోయిందిరా, ఇంటి గోడలు ఇటుకలు సరిగ్గా లేవు కాదు, ఫౌండేషన్ ఎవడు కట్టాడరా అని ఆలోచన చేయాలి. ఈ సమస్యలన్నింటికి మూలం ఎవడన్నది ఆలోచన చేయాలి. జస్ట్ 75 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీనే కదా ఇది. ఫౌండేషన్ రూట్ కాజ్ ఎవరేశారు? ఇన్ని సమస్యలు రావడానికి ఎవరు కారణం? పీఓకే ఇష్యూ రావడానికి కారణం ఎవరు? కశ్మీర్ ఇష్యూ రావడానికి కారణం ఎవరు? బంగ్లాదేశ్ భారతదేశంలో పడి మొన్న బెంగాల్లో హిందువుల ఇంటికి దారుణంగా చేసి ఆడవాళ్ళని రేప్ చేసిన తర్వాత మీ కడుపులో బిడ్డ పుడితే ఆ బిడ్డను గనక మీరు చంపేసేస్తే నీ మొగుడిని పిల్లల్ని చంపేస్తాము, మా 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 విత్తనం పెరగాలి, మా ముస్లిం విత్తనాలు పెరగాలి అనేటటువంటి ఈ నీచమైన సంస్కృతికి పునాది రాళ్ళు వేసిన నాయకులు ఎవరో ప్రజలు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్. ఓకే.